లాడండి ప్రైజ్ లాట్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరొక చక్కని వాద్యంతో దేవుని మహాకృప బట్టి ఈ సాయంకాల సమయం ముందు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవత దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. చక్కని మాటలు దుర్మార్గం గురించి మనం ఏ రకంగానో కొన్ని మాటలు బైబిల్ ద్వారా మనం వివరించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం చూడండి 28వ అధ్యాయం 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గములను చెప్పించేవాడు తన తవ్విన గోతులోనే తానే పడుచు యథార్థవంతులు మేలైన దాన్ని శతరచించుకుందరు. ప్రైజ్ లార్డ్. చూచారండి ఎంత గొప్ప అద్భుతమైన మాటను. యథార్థవంతులు దుర్మార్గతం చెప్పించిన వాడు తన తవ్విన గ్రోతులు వాడే పడతాడు. అవును కదండి. మనము కొన్ని చోట్ల దేవుడు మనకు ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు. కానీ మనము ఒకరిని చూపించడం మనం తగ్గించుకోవాలంటండి. దేవుడు మనకి ఏ పాట నేర్పుతున్నాడు? యథార్థవంతులు అంటే ప్రతి ఒక్కడే యథార్థవంతులే. ఎవడు పాపం చేసేవాడు కాదు. అందరూ పాపం చేసేవాళ్ళు. కానీ దేవుని ప్రేమను ఎరిగి, దేవుని కృపను ఎరిగి, దేవుని సత్యాన్ని ఎరిగి, దేవుని పరిశుద్ధాత్మ నిజమైన సర్వశక్తిగల దేవుడు అని తెలుసుకుని యథార్థ జీవితం అన్నాడు. ఇక మీద అలాంటి లోకంలో వెళ్ళొద్దు. యథార్థమైన జీవితం అంటే ఒకరి మీద నందేయటం కానీ, ఒకరి మీద అపహాసించడం కానీ, ఒకరి మీద దుర్మార్గత్వం ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఏ రూపంలో అయినా కానీ ఎదుటివాడిని నువ్వు దుర్మార్గంగా చూడవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ప్రైజ్ లార్డ్. చూసారా ఎంత గొప్ప అద్భుతం మాట దుర్మార్గం గురించి. ఏమంటే మనం కొన్నిటిలో తప్పుదవలో పడిపోతాం. ఎందుకంటావా? డబ్బు విషయంలో కానీ, ధనం విషయంలో కానీ. ఏమంటే ఈ రోజుల్లో ఎక్కువ 100% ఇదే కదండి. ఎక్కువ డబ్బు విషయంలోనే కదా దుర్మార్గత్వం ఎంతవరకు తీసుకుపోతున్నాను. ఒకరిని మోసం చేయడం కానీ, ఒకరిని హింసించడం కానీ, ఒకరి పట్ల మనకు డబ్బు కలుతుందంటే వాడిని ఏదో రకంగా మనం ప్లాన్ చేయటాకే చూస్తున్నాం. అవును కదండి. ఈ లోకంలో ఎక్కువ జరిగేది శాతం ఇదేనండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నిజాయితీగాను నువ్వు ఉండవలను, నువ్వు చెప్పినది ఎదుటివాడికి తెలుపవలనని చెప్తున్నాడండి. ఎందుకంటే నువ్వు చేసిన కార్యంలో కళ్ళారను చూచావు. కానీ నువ్వే కాకుండా రచించబడడం ఎదుటి వాడికి కూడా ఇలాంటి ప్రేమను చెప్పు. వాడు దుర్మార్గాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించేస్తాడని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. దేవునికే మేము కలిగాక. చూసారండి ఎంత గొప్ప అద్భుతమైన మాటను. సామెతల గ్రంథంలోను 8వ అధ్యాయం 10వ అధ్యాయంలోను చూడండి. యథార్థవంతులను దుర్మార్గముల యందు చెప్పించిన వాడు తన త్రవ్విన గోతులోనే తానే పడును. చూసారా? మనం అనుకుంటాం ఏదో రకంగా మనం హింసించేసి ఆడి దగ్గర డబ్బు గుంజుకుని, ఆడి దగ్గర ధనం గుంజుకుని, ఏదో రకంగా మోసం చేసినా సరే మనం చేయాలని ప్రయత్నించేస్తాం. కానీ దేవుడు అట్లా తప్పిస్తాడని. ఎందుకంటే ఎవరు చేసిన కోతులను వాడే పడతాడని. చూడండి, ఎవరు చేసిన దుర్మార్గం వాడికే చూడుతుంది అంటండి. దేవునికే మేము కలిగాక. ఎంత గొప్ప అద్భుతం మాట అండి ఇది. దేవుడు సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ లార్డ్. చూసారా ఎంత గొప్ప అద్భుతం మాటను. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడంటండి. ఎవడు చేసుకున్న పాపం వాడే అనుభవిస్తాడంటండి. కానీ మనము అలాంటి లోకంలోకి ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎందుకంటే ఈ రోజులు మంచివి కావు. ఈ భయంకరమైన చెడుతనమైన రోజులు ఇవి. ఏమంటే ఏ క్షణంలో ఏ స్థితిలో మనం అంతమైపోతామో తెలియదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మెలకుగా ఉండి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోమంటున్నాడండి. దేవునికే మహిమ కలిగాక. చూసారా? నువ్వు చేసిన పాపంలో ఇక మీదట చాలు. ఇలాంటి పాపం నువ్వు చేయవద్దు. ఇలాంటి దోషంలో నేను నిలబడవద్దు. ఇలాంటి లోకంలో నేను నిలబడవద్దు. నా సన్నిధిలో నిత్యం నిరంతరం యుగయుగములకు ఉండాలంటే నువ్వు నా సన్నిధిలోనే ప్రతి ఒక్కరిని రక్షించబడటకును, ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రేమ కలిగజేయేలాగా చెప్పమని చెప్తున్నాడండి. ఎందుకంటే ఒక ఆత్మని సన్నిధిలో తీసుకొచ్చినప్పుడే దేవుడు గొప్ప దేవునిగా నేను మారుతానన్నాడండి. అంటే దుర్మార్గములన్నింటిని విడిచిపెట్టి, పాపములన్నింటిని విడిచిపెట్టి, నువ్వు చేసిన పాపం అన్నింటిని 10 మందిలోనే చెప్పుకోమని చెప్తున్నాడండి. ఒప్పుకోమని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలోనే ఒప్పుకోవాలంటాడు ప్రతిదీ కూడా. ఎప్పుడైతే నువ్వు అలా ఒప్పుకున్నావో, ఎప్పుడైతే నువ్వు అలా రక్షించబడ్డావో, దేవుడు నీలోనో గొప్ప కార్యములను నువ్వు అనేక మంది విధములుగా చేసేలాగా చేస్తానన్నాడండి. దేవునికే మహిమ కలిగాక. చూసారా ఎంత గొప్ప అద్భుతం మాటను. చూడండి, ఇదే ఒక మాట ప్రసంగి గ్రంథంలో ఉంది. చూడండి చక్కని అందమైన మాట. 5:1 నీవు దేవుని మందిరములోనికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త సుమా చూసుకునుము. భక్తిహీనులలోనే అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమర్పించే ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏమియు దుర్మార్గపు పనులను చేయుదురు. చూసారంటే దేవుడు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటే నీవు దేవుని మందిరములోనికి
పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త అని మరీ గుచ్చి గుచ్చి మనకి హెచ్చరించేలా చెప్తున్నాడండి. ఎందుకంటే మన చర్యల్లోకి వెళ్తున్నామా కాదు అని. ఆయన చర్యలోకి వెళ్ళేటప్పుడు మన ఆలోచనలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి, మన తలంపులన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ సన్నిధిలోకి వెళ్తున్నామంటే దీని వెనకాల మనకి ఒక పాపం మనం చేస్తున్నాం, ఇది విడిచిపెడితే దేవుడు మనం క్షమిస్తాడేమో, ఈ పాపం వల్ల మనము అనేక మంది విధాలు రక్షించబడతామేమో అని మనకు ఆలోచన వచ్చి ఆయన సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు, ఓ నా దేవా మా రక్షకుడా, ఇక మీదటి పాపం చేయకూడదు తండ్రి, నాలో ఉన్న పాపంలను క్షమించే ప్రభా అని మనం అంతటా మనలో ఆలోచించుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడతాం, ప్రయత్నం చేయాలంటండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు ఆలోచించి నీ తలంపులన్నీ విడిచిపెట్టి నువ్వు చేసిన కార్యములన్నీ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుర్మార్గత పనులు విడిచిపెట్టి ఆయన చనులు ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణగా ఉంటావో, క్రమశిక్షణగా జీవింతావో, అప్పుడే నీకు ఆయన రాజ్యంలో చోటు ఉంటుందని చెప్తున్నాడండి. నా రాజ్యంలోకి వచ్చేవాడు యథార్థవంతుడే ఉండవలను, నీతిపరుడే ఉండవలను, ఎదురువాడి పట్ల ప్రేమ చూపించవలను దేవుడు హెచ్చరిస్తున్నాడండి. విచారి ఎంత చక్కని మాట, చక్కని అందమైన మాట రాయబడి ఉన్నదనో. ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, ఎందుకంటే నువ్వు చేసిన పాపములు విడిచిపెట్టలేకపోతున్నావు, కానీ ఆయన సన్నిధిలోకి వెళ్తున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు, కానీ నీ ఆలోచన అంతా సైతాన్ ఆలోచన, నీ తలంపులన్నీ సైతాన్ తలంపులే, నీ ఆలోచనలన్నీ ఏదో ఎక్కడ లేని ఆలోచనలన్నీ నీకు అప్పుడే పుట్టుకొస్తాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో 1 గంట నువ్వు గడపలేని వ్యక్తువు నువ్వు బయటకు రాగానే ఏకధీటుగా అదే ప్రవర్తన ప్రవర్తిస్తున్నావు కదా. అందుకే దేవుడు ఏమన్నాడు, నా సన్నిధిలో అడుగుపెట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా నిత్యం నిరంతరం నన్ను ఆరాధించినవాడు, స్తుతించినవాడు, నన్ను మహిమపరిచినవాడు, నన్ను గణపరిచినవాడు నా రాజ్యంలో గొప్ప స్థానం నేను నిలబెట్టేలా చేస్తాను. వాళ్ళ కుటుంబం చుట్టూ, వాళ్ళ బంధువుల చుట్టూ, వాళ్ళ స్నేహితుల చుట్టూ, వాళ్ళ భార్య పిల్లల చుట్టూ నేను నిత్యం నిరంతరం యుగములకు కంచి వేచి ఏ ఆపద రాకుండా నేను కాచి కాపాడుతానని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతం మాట అండి ఇది. చూసారా, ఆయన చర్యలకు వెళ్ళేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలు ప్రతి ఒక్క పాపం కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ మనము కొన్ని పాపాలు అలా గుప్పట్లో పట్టుకుని మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతున్నాం కదా. అలాంటిది ఎప్పుడు మనం కొన్ని నీళ్ళు కూడా తగ్గించుకుని ఉండాలంటండి. అందుకే దేవుడు ప్రతి ఒక్క మాట మనకి చూటుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట ఇది మన కొరకే రాయబడిన మాట. ఎందుకంటే మనం ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున ఈ భూమి విడిచి వెళ్ళవలసింది. ఆయన రాజ్యంలో భయంకరమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పు ముందు మనం జయించాలి. అవును కదండి, దేవుడు ఇదే చెప్తున్నాడు మనకి. ఎందుకంటే లోకం విడిచిన తర్వాత ఎప్పుడైనా సరే నువ్వు నా రాజ్యానికి చేరవలసిందే, నా రాజ్యంలో నీకు తీర్పున సంగతి ప్రతి ఒక్కరు సేవకుల నోటంట ఈ మాట పలుకుతుంది. జాగ్రత్త సుమ, నా సన్నిధిలోకి వచ్చినప్పుడైనా కానీ, నా మాటలు విన్నప్పుడైనా కానీ, నా ప్రవర్తన విన్నప్పుడైనా కానీ జాగ్రత్త అని చెప్తున్నాడండి. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాడు? నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. ప్రతి ఒక్కళ్ళ సేవకులు ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు. ఎందుకంటే ఈ రాజ్యం శాశ్వతమైన రాజ్యం కాదు, ఇది మాయాలోక రాజ్యం. ఇది మనుషులనే మోసం చేసే రాజ్యం, మనుషుల్ని బాధ పెట్టే రాజ్యం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మాట చెప్తున్నాడు. ఎంతకాలం నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా, నా చెన్నులోకి రాకుండా నువ్వు ఎంతకాలము దాచి ఉంటావో, ఎంతకాలము తిరిగి ఉంటావో, ఎంతకాలము నువ్వు నన్ను చూతించకుండా నన్ను మహిమపరచడం ఎంతకాలమో ఆ చైతన్య లోకంలో ఉంటావో, ఇక మీదట నీ మనసు మారవా, నీ తలంపు మారవా అని దేవుడు మనల్ని సూటిగా హెచ్చరిస్తున్నాడు అన్న మాటలో. దేవునికి మహిమ కలుగును గాక. విచారా, అందుకే ప్రసంగి గ్రంథంలో ఎంత చక్కని మాట రాజు కూడా ఉందో, నువ్వు వేసే నడక కూడా జాగ్రత్తగా చూసుకోమన్నాడండి. అంతగా చక్కని అందమైన మాట. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము, అంతే తప్ప నీ తప్పులన్నీ నీ హృదయంలో అన్నీ బయట పెడతాం మనిషి. ఎదురుపడి తప్పులు నువ్వు చెప్పడాకే నువ్వు అర్హుడు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ముందు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ హృదయంలో నీ తలంపులన్నీ విడిచిపెట్టి ఆ తర్వాత నీ ఎదురువాడికి ఇలాంటి సువార్త చెప్పము. ఎందుకంటే నీలోనే మంచితనం లేక, నీలోనే దుర్మార్గం ఆలోచనలన్నీ నీ మనసులోనే పెట్టుకుని ఎదుటివాడికి అలాగా చెప్పవద్దని చెప్తున్నాడండి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. చూసారా ఎంత గొప్ప అద్భుతం మాటలను. ఇదే ఒక మాట రాయబడి చూడండి, ఆమోసి గ్రంథం 6:3లో చూడండి చక్కని అందమైన మాట. 6:13లో ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది చూడండి. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గములుగాను మార్చి తీర్చిదురు. చూసారండి ఎంత చక్కని మాట రాయబడి ఉండదును. మనం న్యాయంగానే తీరుతున్న తీర్పు ఏమన్నా న్యాయమును ఘోరంగానే
మా మార్చేస్తున్నారు. ఎందుకంటే మనం ఈ రోజుల్లోనే ఎవరికైనా నిజాయితీగా చెప్తున్నామనుకోండి, వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించి చెప్తున్నారండి. ఎందుకంటే ఇది కిట్టక. దేవుని సువార్త మనం చెప్పినప్పుడు ఈడు కొత్త బాధ తీసుకొచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చెప్తున్నాడు, మనం బాధ పెడుతున్నాడు, మన దేవుల్ని అవమానపడుతున్నాడని వాళ్ళు ఏం చేస్తున్నారు, దుర్మార్గంగా దాన్ని ఆలోచించి అది ప్రవర్త తెలియక, దేవుని కృప దేవుని ప్రేమ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకడితో కాదు 10 మంది కూడి వచ్చి వాళ్ళని చితగొట్టి ఇది ఇలాంటి దుర్మార్గం ఆలోచన మాకెందుకు చెప్తున్నారు, ఇలాంటి ప్రవర్తన మాకు వద్దని చెప్పి వాళ్ళని చితగొడుతున్నారండి. అవును కదా, ఈ లోకంలో జరిగేది ఎక్కువ ఇదే జరుగుతుందండి. ఎందుకంటే దేవుని సువార్త ప్రకటించినప్పుడు నిజమైన సర్వసృష్టికర్త దేవుని తెలియక ఏమంటే అలాంటి వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కదండి. దేవుణ్ణే కొట్టిన వ్యక్తులు ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో ఈ లోకంలో కూడా ఇదే ప్రవర్త ఇలా జరుగుతుందని దేవుడే చెప్తున్నాడండి చూటుగాను. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ దేవుని ప్రేమ తెలియదు కాబట్టి, దేవుని కృప తెలియదు కాబట్టి క్రమక్రమంగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయమన్నాడండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మారలేరు, ఒక్కసారి వాళ్ళ రచనలోకి రాలేరు. ఎందుకంటే దేవుని ప్రేమ తెలియని వ్యక్తులతోటే మన సువార్త చెప్తానంట గొప్ప దేవుని మనకు వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపల దేవ, స్తోత్రమునైన వందనాలు ప్రభు. ఇంతవరకు చక్కని మాటల ద్వారా దుర్మార్గాల గురించి మాకు సూటిగా మాట్లాడి మమ్మల్ని తండ్రి ప్రభు మా హృదయాల్ని నాయన తండ్రి క్రమశిక్షణలో ఉంచే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు. ఇలాంటి ఆలోచనలు మాలో ఉండకున్నట్లు, తలంపుల్లో ఉండకున్నట్లు నీ కృప ధర, నీ మహిమ ధర, నీ ఆత్మ ధర, నీ రక్షణ ధర బలపరిచే గొప్ప శక్తిని దయచేతండి. ప్రతి ఒక్క మాట సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. ఆయన ఇక మీదట నీ దుర్మార్గం ఆలోచనలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రభు నమ్మకంగా జీవించే గొప్ప కృపను మాకు దయచేతండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని తాకని తండ్రి, ప్రతి ఒక్క దేశాన్ని తాకని తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని నాయన తండ్రి ఆయన తిరగబడి కృపను దయచేతండి. నీ కృపల హస్తం ప్రతి ఒక్క కుటుంబం పట్ల తాకి కృపను దయచేతండి. నిత్యం నిరంతరం చనులు యుగయుగములకు ఉండే గొప్ప కృపను దయచేతండి. రాకపోకలేందు కాచి కాపాడండి. ప్రయాణం అంతట్లో కూడా తోడి నీడ కాపుదల దయచేతండి. నీ చనులు క్రమక్రమంగా వెతికే గొప్ప కృపను మాకు అందరికీ దయచేతండి. ఈ సాయంకాలం సమయం మంది ఈ కోటి ప్రాంతంలో ఈ కైరాను దేశంలో ప్రభా అనేక మంది ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా నిత్యం నిరంతరం యుగయుగములుగా కాచి కాపాడుటకు నీ చంద్రులో ప్రభు నీ సాక్షిగా వాడబడే కృపణ దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మన పరలోకమున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.